జనవరి 4వ తారీఖున అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నట్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ ప్రచార సమితి సభ్యులు తెలిపారు. అనంతపురంలోని గీతా మందిరంలో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. శ్రీ పవనసుత యోజన సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహిస్తున్నామన్నారు. భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు గంగాధర శాస్త్రి పాల్గొంటారని, హంపి పీఠాధిపతులు హాజరవుతారన్నారు. హనుమాన్ భక్తులు ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. మన అనంతపురం నగరంలో భారీ ఎత్తున కార్యక్రమం ఒకటి నిర్వహించడం జరిగినది. హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం మన అనంతపురంలో మొదటిసారిగా 10,000 మందితో హనుమాన్ చాలీసా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమం కేవలం పెద్దవాళ్ళే కాకుండా చిన్న స్కూల్ పిల్లలు చదువుతున్న పిల్లలతో పాటు కూడా ఒక 6,000 మందితో ఈ కార్యక్రమం పిల్లలతోనూ మిగతా 15,000 మంది పెద్దలతో కూడా ఈ కార్యక్రమం జరగడం జరుగుతున్నది. స్థలం వచ్చేసి మన ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో 4వ తేదీ జనవరి ఉదయం 10 గంటలకు కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. దీనికి అనేక మంది పెద్దవాళ్ళు, పీఠాధిపతులు, ఆ తర్వాత హైదరాబాద్ నుంచి భగవద్గీత ఫౌండర్ గంగాధర్ శాస్త్రి గారు వస్తున్నారు. ఇవాళ అనంతపురం నగరంలో గీతా మందిరంలో నగరంలో ఉన్నటువంటి ప్రముఖులతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సమాజంలో ఉన్నటువంటి పడిపోతున్నటువంటి విలువలను ముఖ్యంగా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో రాబోయే తరాన్ని ఒక మంచిగా నవ సమాజాన్ని నిర్మించాలనే ఒక దృఢ సంకల్పంతో ప్రమోద్ స్వామీజీ గారు ఒక నిర్ణయం తీసుకొని శ్రీ పవన యోజన సేవా ట్రస్ట్ మరియు హనుమాన్ చాలీసా పారాయణ సమితి ఏర్పడి నగరంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు, నగరంలో ఉన్నటువంటి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నటువంటి పిల్లలతోటి హనుమాన్ చాలీసాను ముందుకు తీసుకోవాలని. ఎందుకంటే ఇవాళ దిగజారిపోతున్న విలువలు కానీ, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం లేదు, ప్రజలలో ఆర్థికంగా అవలంబన లేదు, ఎక్కడ చూసినా నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి దీన్ని రూపుమాపాలనే ఉద్దేశంతోనే ఇవాళ పిల్లలకు హీమ్యాను, బ్యాట్మ్యాను, ఐరన్ మ్యాను లేకుంటే ఎవరినో రోల్ మోడల్గా పెట్టుకునే కంటే హనుమాన్ యొక్క విశిష్టత తీసుకురావాలి, పిల్లల్లో ఒక సంకల్పం తీసుకురావాలి, ఆత్మవిశ్వాసం తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి స్కూల్లో కూడా హనుమాన్ చాలీసా పారాయణ గత 4 నెలలుగా జరుగుతుంది. అది కూడా ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నటువంటి పిల్లలు తీసుకొస్తున్నాం. ఈ నెల 18, 19 తేదీన లలిత కళా పరిషత్లో ఈ హనుమాన్ చాలీసా పోటీలు కూడా నిర్వహిస్తున్నాం. పెద్ద ఎత్తున విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ పాల్పంచుకుంటున్నారు. అలాగే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా జనవరి 4వ తేదీ జరగబోతున్నటువంటి అనంతపురం జిల్లాలో కని వెని ఎరగని రీతిలో దాదాపుగా 10,000 మంది దాకా రిజిస్టర్డ్, అంటే ఒక 5,000 నుంచి 6,000 మంది స్టూడెంట్స్ ఇప్పటికే ఎన్రోల్ చేయడం జరిగింది. మిగిలినటువంటి దేవాలయాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పారాయణం మంగళవారం చేయడం జరుగుతుంది. వీళ్ళతో పాటు మాస్ గ్యాదరింగ్ కాదు ముఖ్యం, జనాల సమీకరణ ముఖ్యం కాదు. ఈ హనుమాన్ చాలీసా పారాయణము, హనుమంతుని యొక్క ఉపదేశము ఏదైతే సమాజం కోసం ఉందో దాన్ని ముందుకు కేవలం తీసుకెళ్లనే ఉద్దేశంతోనే ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి వాళ్ళని మాత్రం ఆహ్వానిస్తున్నాము. సోములతోటి గ్రామం అభయాంజనేయ స్వామి కర్తాక్రియ కర్మ అయినటువంటి ప్రమోద్ స్వామి గారు ఒక సత్సంకల్పంతో హనుమాన్ చాలీసా పారాయణము గత 4 నెలలుగా ప్రతి మంగళవారం ప్రొద్దున పూట్ల బడిలలో, సాయంత్రం పూట్ల గుళ్ళలో ప్రవచనాలు జరగడం జరుగుతూ ఉంది. ఒక 50 పైన స్కూళ్ళు, 150 దేవాలయాల్లో హనుమాన్ చాలీసా పారాయణ మంగళవారం దిగ్విజయంగా జరుగుతోంది. ఇది ఒక అనంతపురంలోనే కాకుండా భాగ్యనగరము, అక్కడి నుంచి విదేశాల వరకు కూడా ఇది వ్యాప్తి చెందింది 4 నెలల్లో. ఈ విషయం మీకు తెలియజేయడానికి చాలా సంతోషపడుతూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఈ సృష్టి ఉన్నంత వరకు జరగాలన్న ఒక సత్సంకల్పంతో జనవరి 4వ తేదీ ఆర్ట్స్ కాలేజ్ వెనక మైదానములో ఒక 10,000 మందితో ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ 10,000 మందిలో ఒక 6,000 మంది విద్యార్థులు, మిగిలిన వాళ్ళు గుడులకు సంబంధించినటువంటి దైవ భక్తులు. వీళ్లతో ఆ 10,000 మందిని సమకూర్చడం జరుగుతోంది. వీరే కాకుండా తద్వారా ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరికీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా విన్నవించుకోవడం ఏంటంటే, మేము 10,000 మందిని స్వామివారు ఏర్పాటు చేస్తూ ఉంటే ప్రతి ఒక్క భక్తుడు ఈ యొక్క హైందవ ధర్మాన్ని వ్యాప్తి చెందాలా, నిలబెట్టాలా. జై శ్రీరామ్ అనే నిదానం అందరికీ తెలుసు. ఇదే విధంగా ఈ హనుమాన్ చాలీసా పారాయణం అనేది నిరంతరం ప్రతి మంగళవారం కొనసాగాలా అన్న ఒక సంకల్పంతో జనవరి 4వ తేదీ జరగడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమాన్ని పాల్గొనాలా. ఆ రోజు జనవరి 4 పొద్దున్నే 10 గంటలకు ఈ పారాయణ కార్యక్రమం
శంఖారావంతో మొదలవుతుంది. జ్యోతి ప్రజ్వలన తరువాత సాంస్కృతికమైన కార్యక్రమాలు, ఒక హనుమాన్ చాలీసా ఒక గానము, సుందరకాండ గానము ప్లస్ డ్యాన్స్తో పాటు కూడినటువంటి కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత మంత్రాలయ పీఠాధిపతి, హంపి పీఠాధిపతులు వస్తున్నారు, వాళ్ళ యొక్క అనుగ్రహ భాషణం ఉంటుంది. ఆ తర్వాత 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం అనేది మనమందరం కలిసి సామూహికంగా నిర్వహించడం జరుగుతుంది. జై శ్రీరామ్. హనుమాన్ చాలీసా ప్రచార సమితి అనేటువంటిది ఒకదాన్ని ఏర్పాటు చేసి అనంతపురం నగరంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క గుడిలో బడిలో ప్రతి హృదిలో హనుమాన్ చాలీసా నాటుకుపోవాలనేటువంటి సహృదయమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా అనంతపురం నగరంలో ఉన్నటువంటి 130 దేవాలయాల యొక్క కార్యకర్తలందరినీ కలిసాం. మేము వాళ్ళని ఒప్పించాం. ఇప్పుడు ఆ యొక్క దేవాలయాల్లో ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 గంటలకి హనుమాన్ చాలీసా కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మన నగరంలో ఉన్నటువంటి పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కమిటీల వాళ్ళని కూడా కలవడం జరిగింది. వాళ్ళని ఒప్పించి 60 పాఠశాలల్లో ఈరోజు ఆ కార్యక్రమం జరుగుతోంది. మరి వీరందరినీ కూడా ఉత్సాహపరచాలి విద్యార్థులందరినీ ఉద్దేశంతో ఈ నెల 18, 19 తారీఖుల్లో లలిత కళా పరిషత్తులో ప్రాథమిక స్థాయి అలాగే ఉన్నత స్థాయి అని 3, 4, 5వ తరగతి పిల్లలు ప్రాథమిక స్థాయి, 6 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఉన్నత స్థాయి విద్యార్థులకి వేరువేరుగా పోటీలు నిర్వహించి వారికి అనేకమైన బహుమతులు, ప్రశంసా పత్రాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం జరిగింది. అయితే కేవలం ఈ పోటీల్లో పాల్గొనే వాళ్ళు మాత్రమే కాకుండా ఎవరైతే హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారో ప్రతి స్కూల్లో ఆ విద్యార్థులందరినీ కూడా జనవరి 4వ తారీఖు మనం అక్కడ కలపాలని చెప్పి